నేను చెప్పే మాటలు ఈ ఒక మధ్య తరగతోళ్ళకి ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. అయి ఉపయోగపడితే గనక అయి మీరు మీ ఇంట్లో వాటిల్ని చెప్పండి పిల్లలకి. ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు కష్టపడుతున్నారే గానీ, ఈళ్ళకి కొయిట్లకెళ్ళి గట్టా మొత్తమంతా ఈళ్ళు కష్టపడుతున్నారే గానీ, ఆ కష్టాన్ని దుర్వినియోగం కింద మార్చేస్తున్నారు. మీరు ఎన్ని సంవత్సరాలు కోయిట్లు చేసినా, ఎన్నిటిల్లో ఎంత పని చేసినా, కుటుంబం అన్నది అభివృద్ధి చెందుతలేదు అంటే గనక, మీరు అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, పిల్లలకి డబ్బులేత్తన్నారు. ఇంట్లోకి ఖర్చులకి డబ్బులు పంపుతున్నారు. అక్కడ కుటుంబం నడుత్తుందే గానీ, అక్కడ పిల్లలకి భవిష్యత్తు అన్నది మీరు ఏర్పడతలేదు. ఆళ్ళు సరైన రీతిలో ఉండట్లేదు, ఏర్పడతలేదు. ఎందుకంటే, ఇప్పుడు ఆళ్ళకేదన్నా చెయ్యాలి, ఏదన్నా ఉద్యోగం రావాలి, లేతే ఏదన్నా వ్యాపారం పెట్టాలి అన్న సందర్భంలో అది ఆలోచించట్లేదు. పిల్లల్ని గాలికొదిలేసి మీరు కష్టపడుతున్నారు కరెక్టే. ఈళ్ళకి గాలి తిరిగి మీరు ఎంతకాలమన్నా పెంచుతారు? మీకు ఎంతకాలమైనా సరే మీకు ఆరోగ్యాలు సహకరిస్తాయి, కష్టపడతారని ఎంతకాలంగా మీరు కష్టపడుతూ ఉంటారు? కాదు. మీ పిల్లలు కూడా కష్టపడేలాగా వాళ్ళకి పెట్టండి. ఏదన్నా వ్యాపారం సిగ్గు, గిగ్గు అలాంటిది ఏమి ఉండకూడదు. కనీసం బఠానీలు, ఏరుశనక్కాయలు అమ్మినా సరే పర్లేదు. ఆళ్ళ బతుకు తెరువు కోసం వాళ్ళు బతికేలాగా చెయ్యండి. ఎందుకు మీరు కష్టపడిన కష్టమంతా దుర్వినియోగం చేసి పాడు చేయటం తప్పించి గానీ, దీనివల్ల ఉపకారం ఏమీ లేదు. మీ వల్ల కుటుంబాలు కూడా చిందరబిందర కింద నాశనం అయిపోతున్నాయి. ఇప్పుడు ముస్లిమ్స్‌ని తీసుకోండి. ముస్లిమ్స్ ఒకళ్ళ కింద పని చేయటానికి ఇష్టపడరు. ఆళ్ళకాళ్ళ సొదాశక్తిగా సంపాదించడానికి ఇష్టపడతారు. ఒకళ్ళు సైకిల్ షాప్ పెడితే, ఒకళ్ళు చికెన్ షాప్ పెడితే, ఒకళ్ళు మటన్ షాప్ పెడితే, ఒకళ్ళు బట్టల షాప్ పెడితే, అలా డిఫరెంట్‌గా ఆళ్ళు దాంట్లో వాస్తవం ముస్లిమ్స్‌లో అల్లా దాంట్లో ఉన్న వాస్తవాన్ని పాటించి ఫాలో అవుతారు. అది మీరు ఎందుకు ఫాలో అవ్వట్లేదు? ఈ మధ్య తరగతోళ్ళైతే నాకు అర్థం కాదు. కొడుకు ఉన్నాడంటే కుటుంబానికే అతను వయసొచ్చేటప్పటికి అతను సంపాదించేలాగా, అతను నేర్చుకుని పనైనా నేర్చుకోవాలి. చదువు రాకపోతే పనైనా నేర్చుకోవాలి. లేదు, ఉద్యోగమైనా చదువు రప్పించాలి. ఇది ఇప్పుడంటే ఇప్పుడు దాకా కాలం గెంటుకొచ్చేసాం, అయిపోయింది. ఉండి కొలితే చాలా ప్రమాదం. ఏ పనులు ఉండవు. ఏమీ ఉండదు. చేయటానికి ఓపిక ఉండదు. అంచేత వాళ్ళకి మంచి భవిష్యత్తు అప్పజెప్పాలని నేను మనవి చేసుకుంటున్నాను. నా ఆశ అదే. ప్రతి ఒక్కరూ